నరేంద్ర మోడీ గారి చేత ప్రారంభించబడటం, మే 2వ తేదీ పునఃప్రారంభించడం ఒక చారిత్రక అంశంగా మనం భావించవచ్చు. నిజానికి ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి ఈ భౌగోళిక ప్రాంతాన్నంతా 2 రాష్ట్రాలుగా విభజించాలి అనుకున్నప్పుడు ప్రత్యేకాంధ్ర ఉద్యమం సపోర్ట్ చేసి తెలంగాణ ఉద్యమాన్ని సపోర్ట్ చేసిన ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చినటువంటి రిపోర్ట్లో అమరావతి అనేటటువంటిది నశించని నగరం. అమరావతి అంటే నశించని నగరం అని పేరు. అమరావతి, అమరమైన అమరావతి స్త్రీ అర్థం. అమరావతి అనే గొప్ప నగరం, ప్రపంచంలోనే పేరుగాంచిన నగరం. అది ప్రపంచంలో పేరుగాంచడానికి కారణం అది బౌద్ధ నగరం, బౌద్ధ సంస్కృతి వికాస కేంద్రం, బౌద్ధ చారిత్రక నగరం. మరి శాతవాహనులు, విష్ణుకుండివులు, పల్లవులు అందరూ పరిపాలించి బౌద్ధ సంస్కృతి వికాసానికి ప్రపంచ దేశాలు, అన్ని దేశాల నుంచి క్రీస్తు పూర్వం 2వ శతాబ్ది నుంచి క్రీస్తు పూర్వం 10వ శతాబ్ది వరకు విరివిగా యాత్రికులు, విరివిగా సంపద సృష్టి జరిగినటువంటి ప్రాంతం. కాబట్టి దీన్ని అమరావతిని ముఖ్యపట్నం చేయండి అని ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ ఇక్కడ అమరావతిని ముఖ్యపట్నం చేయండి, అక్కడ తెలంగాణలో హైదరాబాదుని భాగమతి, భాగ్యనగర్ ఒక దళిత స్త్రీ నామవాచకం నుంచి వచ్చినటువంటి భాగమతిని కూడా 2వ రాజధానిగా చేసేంత గొప్పది. దాన్ని కూడా ఒక ముఖ్యపట్నంగానే కాక 2వ రాజధానిగా చేయండి అని శ్రీకృష్ణ కమిటీకి ప్రతిపాదించింది ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ నా ద్వారా. దానికి నేను గర్వపడుతున్నాను. ఆ కమిటీ రిపోర్టుకి మేము సబ్మిట్ చేసిన రోజుల్లో 2 ఉద్యమాలు నడుస్తున్నాయి. ఒకటి తెలంగాణ ఉద్యమం, 2 సమైక్యాంధ్ర ఉద్యమం. ఈ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని దగ్గర సపోర్ట్ చేస్తూ 2 కళ్ళు సిద్ధాంతం, 2 కాళ్ళు సిద్ధాంతం అనే పేరు పెట్టి పూర్తిగా సమైక్యాంధ్ర భావజాలంతో ఉన్నటువంటి చంద్రబాబు గారు ఇది అమరావతి ఒక చెత్తకుండి లాంటిది అన్న సందర్భం కూడా ఉంది. ఆ దశ నుంచి ఈ అమరావతిని ఒక ప్రపంచ నగరంగా తీర్చిదిద్దాము అనే ఆయన ప్రకటన వరకు అనేక పరిణామాలకు ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ యొక్క చారిత్రక పోరాటం, ఈ 2 రాష్ట్రాల పోరాటంలో 2 రాష్ట్రాలు భౌగోళికంగా ఏర్పడటమే కాక ఆ రాజధాని యొక్క ప్రాముఖ్యతను చెప్పి వరుణా ద్వీపవతి తటాంచలమనం ఉప్రస్థలీ చుంబితాంబరమై సౌద సుధా ప్రాళేయ రున్మండలీహరిణంబై అని ఆ రోజున సూర్యరశ్మి ఏ నది ఒడ్డునైతే పడి ఆ నది ఒడ్డున్నటువంటి సూర్యరశ్మికి ఆ అంతఃపురాలు లేక భవనాలు రిఫ్లెక్ట్ అవుతాయి. అటువంటి నగరం కావాలి. అటు కృష్ణానది ఒడ్డుకు ఆ పక్కన, కృష్ణానదికి ఒడ్డున ఈ పక్కన ఒక భౌగోళిక, సాంస్కృతిక, తాత్విక, శిల్ప కళా మందిరంగా ఈ అమరావతి ఉంటుందని మేము 40 పేజీలు రిపోర్ట్లో కేవలం అమరావతి గురించి రాసిన సందర్భం, ఒక పెద్ద డిబేట్ కూడా జరిగిన సందర్భంలో తెలంగాణ వాళ్ళందరూ కూడా మా హైదరాబాద్ అంత గొప్ప నగరం వాళ్ళకి ఏముంది అనుకునే రోజుల్లో హైదరాబాద్కే 400 సంవత్సరాల చరిత్ర మాత్రమే ఉంది. క్రీస్తు పూర్వం 2వ శతాబ్ది నుంచే భారతదేశంలో అత్యున్నతమైనటువంటి ఒక గొప్ప నగరమే కాదు, రాజధానే కాదు, సాంస్కృతిక కేంద్రమే కాదు, భాషా కేంద్రమే కాదు, హాలుని గాథా సప్తతిలో ప్రాకృతంలో రాయబడినటువంటి గాథా సప్తతిలో దగ్గర 200 పదాలు, తెలుగు పదాలు ఉన్నటువంటి ప్రాకృత గ్రంథాలలో 200 తెలుగు పదాలు ఉండడానికి కేంద్రమైనటువంటి అమరావతిగా మేము నిర్దేశించి చర్చిస్తున్నటువంటి రోజుల్లో ఈ రోజున
ఈ మహానగరంగా చెప్పబడుతున్నటువంటి దాన్ని మేము దేనికైతే నిర్దేశించామో ఆ రోజున అమరావతి బౌద్ధ క్షేత్రంగా ఉన్నట్టయితే, అది మీరు బౌద్ధ క్షేత్రంగా కట్టినట్లయితే ప్రపంచంలోనే చైనా, టిబెట్, థాయిలాండ్, మరి ముఖ్యంగా ప్రపంచంలో ఉండేటువంటి శ్రీలంక మొత్తం దేశాలు ఇది కేంద్రం అవుతుంది. మరి వాళ్ళందరూ కూడా ఇది ఒక సమతా కేంద్రం, సమత మమత సంఘ ధర్మాన్ని బుద్ధుడు ప్రవచించినటువంటి ఆ సంఘ ధర్మ కేంద్రంగా ఇది అవుతుందని ఆ రోజున మేము వాదించినప్పుడు ఎంతోమంది ఈ అమరావతి అనేటటువంటిది ముఖ్య పట్టణంగా తగదు అని చెప్పి, అది హైదరాబాద్ కంటే కూడా తక్కువ ప్రమాణంలో ఉంది అని భావించిన సందర్భాల్లో నుంచి ఈ రోజున ప్రధానమంత్రి స్వయంగా ఇది ప్రపంచంలో ఉన్న అత్యున్నతమైన నగరం అవుతుంది, దీనికి మేము సపోర్ట్ చేస్తామని ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ నగర నిర్మాణానికి పూనుకుంటున్నానని ప్రకటించడం, అది ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ విజయంగా మేము ప్రకటించుకోగలుగుతున్నాం. అది నిజం. ఇకపోయినట్లయితే అమరావతి నగరాన్ని ఇప్పుడు నిర్మిస్తున్నటువంటి పద్ధతిలో తరతరాలుగా అమరావతి సంస్కృతి, చరిత్ర, నాగరికత, శిల్ప సౌందర్యం, కల్చరల్ సెంటర్, ముఖ్యంగా బుద్ధిస్టు వినయపిటకం చెప్పినట్టుగా ధర్మం, శరణం గచ్చామి, ఏదైతే సంపద ఉందో ఆ సంపద ఆంధ్రదేశంలో, ఆంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా సమంగా పంచాలి అనేటటువంటి సూత్రాలకు కేంద్రంగా అది కట్టబడుతున్నటువంటి ధోరణులు ఉన్నాయా అనేది పెద్ద ప్రశ్నగా ఈరోజు మనం ముందుకు వస్తూ ఉంది. నగరం అంటే ఏంటి? కార్పొరేట్ సెంటర్గా ఏమైనా మారుద్దా? అగ్రకుల ఆధిపత్య సెంటర్గా ఏమైనా మారుద్దా? ప్రపంచ మార్కెటింగ్ కేంద్రంగా ఏమైనా మారుద్దా అనేటటువంటి మరి జనంలో అటువంటి అపోహ రావడానికి వీలైనటువంటి నిర్మాణం పనులు అక్కడ జరుగుతున్నట్టుగాను, ఇంతకుముందు 5 సంవత్సరాలు 2019కి ముందు 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఆ తర్వాత వచ్చినటువంటి అదే ముఖ్యమంత్రి గ్రాఫిక్స్తోనే గడిపినటువంటి సందర్భం నుంచి మళ్ళీ మాకు 3 సంవత్సరాల నిర్మాణానికి కావాలంటే ఏ విధమైన నిర్మాణం అనేటటువంటి పెద్ద ప్రశ్న. ఆ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ ఈ రోజున మేము 10 సూత్రాలు మీ ముందు పెట్టడానికి, అటువంటి నిర్మాణం అయితేనే భారతదేశంలో, ప్రపంచంలో ఒక చైనా, ఒక టిబెట్, ఒక ఇంగ్లాండ్, ఒక జర్మనీ, ఒక జపాన్ మొదలుగాగినటువంటి దేశాలన్నిటికీ మళ్ళీ ఆదర్శప్రాయం అవుతుంది, శ్రీలంక అవుతుంది. అలాంటి నిర్మాణానికి మేము మీ ముందుకు కొన్ని సూత్రాలు తీసుకొస్తా ఉన్నాం. ఒకటి, మొదటిది కుల నిర్మూలన. కులమైనటువంటి భావం నగరంలో ఉండడానికి లేదు, కులాధిపత్యం అనేటటువంటి ఉండకూడదు. ఆ రోజున శాతవాహనులు పరిపాలించిన కాలంలో, ఆ తర్వాత వచ్చినటువంటి శతాబ్దంలో ఇటు మనకి బుద్ధాం దగ్గర నుంచి, ఒకసారి మనం చూస్తే బట్టిపురాల దగ్గర నుంచి, చిన్నగంజాం దగ్గర నుంచి మనం ఒకసారి తిరుపతి వరకు, అటు సముద్ర తీర ప్రాంతం మొత్తంలో కూడా మరి పట్టణాలు ఏర్పడినటువంటి భీమునిపట్నం కావచ్చు, మచిలీపట్నం కావచ్చు, చీరాల కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి చెన్నై వరకు కూడా బౌద్ధ క్షేత్రాలే మనకు ఉండి, అక్కడ ఉండేటువంటి ప్రజలు, బెస్తలు, దళితులు మొదలుగా కలిగినటువంటి వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా బహుజనులు, వృత్తికారులు, చేనేత కార్మికులు ఇక్కడ ఉండే వస్త్రాలను ఇతర దేశాలకి మరి ఎగుమతి చేసిన దశకే చైత్యాలు ఏర్పడి సంపదను పేద ప్రజలకు ఇచ్చి, సంపదను చైత్యాలుగా మార్చి, ధర్మం కోసం, జ్ఞానం కోసం, శిల్పం కోసం, నీతి కోసం, వ్యక్తిత్వం కోసం, సంపద సృష్టి కోసం సోమర్థనాన్ని పోగొట్టి కొన్ని వందల వేల లక్షల ఎకరాల భూమిని వ్యవసాయంలోకి మార్చి ఇరిగేషన్ని డెవలప్ చేసి, ఆ ఇరిగేషన్ కూడా మైనర్ ఇరిగేషన్, మేజర్ ఇరిగేషన్, చెరువులు, తవ్వకాలు మొదలుగా కలిగినటువంటి చేసి పెద్ద పెద్ద నిర్మాణాలు కాకుండా, ఆకాశం అంతస్తుకి భవనాలు కట్టడం కాకుండా, విశాలమైనటువంటి ప్రాంతంలో మరి చిన్న చిన్న గుహ ప్రాంతాలుగా, అనేక చైత్యాలుగా, లేదు గృహాలుగా
లేదు ఊర్లుగా, లేదు వాడలుగా, ఇట్లా విశాలమైన ప్రాంతంలో ప్రకృతి విలసిల్లేటట్టుగా నిర్మాణం ఆ రోజున అమరావతి నిర్మాణం జరిగింది. ప్రకృతి, ఉత్పత్తి, శిల్పం, చిత్రలేఖనం, సాహిత్యం, కళలు, కవిత్వం, మానవత్వం, స్త్రీ ఉద్యోగన, ధాన్యాల సృష్టి, ధాన్యాలని ఇతర దేశాలకు పంపడం, పడవలో ప్రయాణం చేయటం, పడవల ద్వారా చేయడం, నేత, ముఖ్యంగా నేత. ఈ రోజున చీరాలు కానీ, బట్టి పురుగులు కానీ, పేదరికంలో ఉన్న ప్రాంతాలన్నీ గొప్ప నేతగాళ్ళు, గాజు పరిశ్రమలు, నూలు పరిశ్రమలు, చెరుకు పరిశ్రమలు, చెరుకుని ఉత్పత్తి చేసి ప్రపంచానికి మిరప, పత్తి మొదలుగా కలిగినటువంటి ఒక మహోన్నతమైన ప్రాంతంగా ఈ ప్రాంతాన్ని విపరీతంగా మన చరిత్రకారులందరూ వర్ణించిన విషయం మనకందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా ఆంధ్రుల చరిత్ర మనం ఒకసారి చదివినట్లయితే బిఎస్ఎల్ హనుమంతరావు ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ గ్రంథంలో ఆయన అమరావతి యొక్క ప్రాధాన్యతల గురించి చెప్తూ మరి శాతవాహనులు, విష్ణుకుండినులు, మరి వీళ్ళందరూ కూడా అమరావతిని ఎలా డెవలప్ చేశారు, దానిలో సమసామ్యం ఎలా ఉంది, మరి కృష్ణా గోదావరి తరంగ నినాదాలతో ఆంధ్రదేశం ఎలా విలసిల్లింది, పంటలతో, పాడి పరిశ్రమతో క్షీర విప్లవం ఎలా వర్తిల్లింది, పెద్ద పెద్ద బీళ్లు, పచ్చిక బీళ్లతో పశువులు తమ సన్నుల నిండగా ఏ విధంగా పాలు ఉబికి మళ్ళీ కిందకి స్రవించేటట్టుగా పశువులు మహోన్నతంగా ఉన్నాయో అటువంటి పచ్చిక బీళ్లు ఆ రోజున యాదవులు, ఆ రోజున బెస్తలు, ఆ రోజున దళితులు, ఆ శిల్పకారులుగా దళితులు మొత్తం ఆంధ్రదేశంలో ఉన్న శిల్పాలన్నీ ఎలా చెక్కారు, కృష్ణా నదీ తీర ప్రాంతాలన్నీ శిల్పకళలతో ఎలా వర్ధిల్లిని ఎంత కూడా ఆయన అద్భుతంగా వర్ణించినటువంటి విషయం. అటువంటి వర్ణన చేసినటువంటి ఈ ప్రాంతం మరలా ఏమవుతుంది అనేటటువంటిది ఆ దిశగా వెళ్తుందా లేకపోతే కార్పొరేట్ సెంటర్గా మారుతుందా అనేటటువంటిది కూడా చాలామంది ఆలోచన చేస్తున్నటువంటి ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు, సాంస్కృతికవాదులు, చరిత్రకారులు, మరి పురాతత్వ శాస్త్రవేత్తలు, నాగార్జున ఆచార్యుని యొక్క తాత్వికులు, ధర్మబోధకులు వీళ్ళందరూ కూడా ఆలోచిస్తున్న విషయాన్ని కూడా మరొకసారి అర్థం చేసుకోవాల్సిన విషయం. అయితే పాలకులు ఇంత జ్ఞాన సంపత్తితో, ఇంత సాంస్కృతిక విప్లవ ధోరణితో దీన్ని నడిపిస్తున్నారా, ఈ సమాజానికి మొత్తానికి మేలు జరిగేటటువంటి విధంగా దీన్ని నడిపిస్తున్నారా? ఆ రోజున నాగార్జున కొండలో మరి బౌద్ధ తత్వ వికాస కేంద్రాలు, విశ్వవిద్యాలయాలు ఏర్పడినప్పుడు చైనా నుంచి, టిబెట్ నుంచి, థాయిలాండ్ నుంచి మరి ఇక్కడికి వచ్చి చదువుకున్నటువంటి సంస్కృతి వికాసం మళ్ళీ పునరుజ్జీవనం చెందేటట్టుగా అమరావతిలో ఏదైనా ఒక బౌద్ధ క్షేత్రం విలసిల్లిపోతుందా? అలాగే ఈయన చెప్పినట్టుగా ఆ బౌద్ధ ఆ రోజున మొఘల సామ్రాజ్యం ఏర్పడక ముందే భారతదేశంలో మరి ఆర్యులు, యవనులు, కుషానులు, అరబ్బులు, తురుస్కులు ఎందరో భారతదేశానికి వచ్చిన ఆంధ్రుల్ని జయించలేనటువంటి ఒక మహోన్నతమైన వీర సంస్కృతి, వీర గాన సంస్కృతి ఆ రోజున బొబ్బిలి యుద్ధంలో మనం చూసిన, పల్నాడు యుద్ధంలో మనం చూసిన మరి ఆ బుర్రకథలు, హరికథలు, జంకుల కథలు, జానపద నృత్య, నాట్య, కళా వికాస కేంద్రాలు, మానవులు ఆనందంతో, ఉత్సాహంతో ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఆనందించుకుంటూ, ఒకరినొకరు దోపిడీ చేయనటువంటి, ఒకరినొకరు సంతోషంగా అక్కజీనిలాగా, అన్నదమ్ముల్లాగా, కుల మత భేదాలు లేని ఒక సాంస్కృతిక కేంద్రంగా ఆంధ్రదేశం విలసింది. ఎంతో మంది యాత్రికులు వచ్చి ఓహో ఇటువంటి దేశం, ప్రపంచంలో ఇటువంటి దేశం ఉందా అని విస్తుపోయినటువంటి క్రమం రాబోతుందా? లేదు కొన్ని కులాలు, భూస్వామ్య కులాలు పెట్టుబడిదారీ వ్యవస్థగా మారి, సామ్రాజ్య వ్యవస్థగా మారి ప్రపంచ దేశాలకు ఊడిగం చేస్తూ ప్రపంచ దేశాల మార్కెట్కి ఇక్కడ కేంద్రం చేసి ఈ ప్రపంచ దేశాల మార్కెట్ని అమరావతిలో విస్తరింపజేసి ఇది నేను మార్కెట్ కేంద్రంగా చేసి దీన్ని ఇప్పుడు ఈ మహోన్నత సంస్కృతి కేంద్రం నుంచి వైదొలిగించి దోపిడీ కేంద్రంగా చేస్తారా? లేకపోతే కులతత్వానికి కేంద్రంగా చేస్తారా? లేదా మతోన్మాదానికి కేంద్రంగా చేస్తారా? బౌద్ధ సంస్కృతికి
భిన్నమైనటువంటి అనేకమైనటువంటి వర్ణ వ్యవస్థకి దీన్ని కేంద్రంగా చేస్తారా అనే అనుమానాలు కూడా ఈ రోజున ఆంధ్రదేశంలో ఒకే రోజులో వచ్చినటువంటి విషయాన్ని కూడా మనందరం కూడా చూడవలసిన అవసరం ఉంది. ఒకసారి మనం చూసినట్లయితే బిఎస్ఎల్ హనుమంతరావు గారు ఒక పేరాలో మనకి ఈ విధంగా చెప్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రదేశంలో ఉండే ఆ రోజున ఊర్లు క్రీస్తు శకం 275 ప్రాంతంలో ఎంత బౌద్ధ వికాసం జరిగింది. మంచికల్లు, ఏలేశ్వరం, వేల్పూరు, అలంపురి, వేంగి, రేంగి, ఎన్ని రకాల ఇంత ప్రతి ఊరు ఒక చైత్యం, ప్రతి ఊరు ఒక బౌద్ధాశ్రమం, ప్రతి ఊరు ఒక మానవతా కేంద్రం, ప్రతి ఊరు ప్రపంచానికి మొత్తానికి ఆహారం పెట్టగలిగినటువంటి దేశం, ప్రతి ఊరిలో ఒక సృష్టి, ప్రతి ఊరిలో ధాన్యాలు పండి క్షీర విప్లవం పొర్లి నేత వస్త్రాలు ప్రపంచ దేశాలకు విస్తరినటువంటి ఆంధ్రదేశం ఈ రోజున కొన్ని కులాలు 5 కులాల చేతిలో నలిగిపోయి చివరికి బెస్తలు కూడా వాళ్ళ చేపలు వాళ్ళు పట్టుకొని అమ్ముకునే స్థితి లేకుండా బెస్తల బోట్లు కూడా వీళ్ళే కొని నడుపుతూ వాళ్ళని రూయిన్ చేసి సామ్రాజ్యవాదులకు, కార్పొరేట్లకు, చివరికి భీమునిపట్నాన్ని, మచిలీపట్నాన్ని, చివరకు చీరాలని, చివరకు చిరగంజాన్ని, చివరకు కొత్తపట్నాన్ని అమ్మివేస్తున్నారనే అనుమానాలు కూడా. అంటే ఈ దేశం సంస్కృతి లేనివాడు, ఈ దేశీయ భావమే లేనివాడు, అసలు అమరావతి చూడని వాడు, వెంకటేశ్వర స్వామి ప్రాంతమే తప్ప ఇంకా ఏ ప్రాంతం తెలియని వాడు, ఇక్కడికి వచ్చి ఈ సంస్కృతి గురించి ఒక్క అక్షరం కూడా తెలియని వాడు ఏమైనా దీన్ని మళ్ళీ హిందూ సామ్రాజ్యవాదానికి కేంద్రం చేయబోతున్నారా అని ఒక బౌద్ధ సంస్కృతి వికాసకర్త రాత్రి ఆవేదన చెందుతుంటే నేను అదేం జరగదు అని నేనే ఓదార్చాను. జరగదు, ఇక్కడ వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, ఎందరో వలసలను చూశారు వీళ్ళు, ఎంతోమంది వచ్చి ఇక్కడ పరిపాలించి వెళ్ళిపోయారు తప్ప ఇక్కడ కనీసం కుటుంబం పెట్టుకోలేకపోయారు. ఇక్కడ అంత వికాసమైనటువంటి దేశం ఇది. తమ సొంత కుటుంబాన్ని ఇక్కడ నివాసం చేయించలేనంత పరిస్థితుల్లో ఈ ఊరు ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఇక్కడ ప్రేమ కావాలి, కరుణ కావాలి, ఆత్మీయత కావాలి, దానగుణం కావాలి, ఇచ్చే గుణం కావాలి, ఒక మహోన్నతమైన దుఃఖాన్ని నివారించిన బౌద్ధుని యొక్క మానవతా సందేశం కావాలి. అటువంటి వాళ్ళే ఇక్కడ కుటుంబంగా ఉండగలుగుతారు, అటువంటి వాళ్ళే అని నేనే ఓదార్చగలను. ఇంకంతేకాదు మనకి ప్రపంచంలో ప్రసిద్ధి చెందినటువంటి ఆంధ్రుల చరిత్ర సంస్కృతి రచయిత ఖమ్మంపాటి సత్యనారాయణ గారు ఆంధ్రుల చరిత్రలో రాస్తూ శాతవాహనుల గురించి ఆయన చెప్తాడు, అమరావతి గురించి ఆయన చెప్తాడు. చెప్తున్నప్పుడు ప్రపంచంలో ఇటువంటి నగరం ఏర్పడిందా? చివరికి శ్రీకృష్ణదేవరాయలు విజయనగర నిర్మాణంలో కూడా అమరావతి యొక్క కాకతీయ నిర్మాణంలో కాకతీయులు కూడా అమరావతిని అనుకరించారనే విషయం, భాగ్య నిర్మాణంలో హైదరాబాద్ కూడా రేపు అమరావతిలో ఉండే సంస్కృతిని మోసుకెళ్లాల్సి, నాగార్జున సాగర్లో పెట్టిన బౌద్ధ క్షేత్రంలో యొక్క ప్రభావానికి గురి కావాల్సి, మళ్ళీ అమరావతిలో ఉండేటువంటి నీతికి, వ్యక్తిత్వానికి, ఇచ్చే గుణానికే మళ్ళీ భాగ్యనగర్ కూడా గురి కావాల్సి, అక్కడ వాళ్ళు ఇక్కడ నివసించి ప్రశాంతంగా నివసించే పరిస్థితులు మనకు రేపు ఏర్పడాలని నేను రెండో సూత్రంగా ఏం చెప్తున్నానంటే అది బౌద్ధ కేంద్రంగా కట్టండి. అక్కడ ప్రపంచమే విస్తుపోయే ఒక బుద్ధుని నిర్మాణం, ఒక చైత్య నిర్మాణం, ఒక ఆరామ నిర్మాణం, ఒక బౌద్ధ విశ్వవిద్యాలయం, నలందను మించినటువంటి బౌద్ధ విశ్వవిద్యాలయం అక్కడ నిర్మించాలని మా రెండో డిమాండ్. నలందను మించినటువంటి బౌద్ధ విశ్వవిద్యాలయం కాదు. ఆ రోజుల్లో అమరావతిని గురించి వర్ణిస్తూ శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యంలోనూ అమరావతిలో శాతవాహనులు మరి వాళ్ళందరూ చేసిన గొప్ప పని ఏంటంటే నగరం మధ్యలోనే పంటలు పండించడం, నగరం మధ్యలోనే చెరువులు, నగరం మధ్యలోనే చిన్న చిన్న రహదారులు, నగరం మధ్యలోనే రత్నాలు ఇట్లా పోసి అమ్మగలిగిన స్థాయిలో వర్తకత్వం, బంగారానికి నెలవు, బంగారు ఆభరణాలు, అంతేకాదు బంగారు ఆభరణాలు
ప్రపంచం మొత్తం వచ్చి ఇక్కడ వచ్చి కొనుక్కెళ్ళే దశలో విజయనగర సామ్రాజ్యం కానీ, ఇటు శాతవాహన సామ్రాజ్యం కానీ, ఇటు రెడ్డి రాజ్యం కానీ, ఇటు పల్నాడు రాజ్యాలు కానీ, ఇటు విజయనగర సామ్రాజ్యం బొబ్బిలి రాజ్యం కానీ, ఇవన్నీ కూడా ఆంధ్రుల రాజ్యాలన్నీ కూడా క్షత్రియులు ఒకవేళ పాలించినప్పటికి కూడా వాళ్ళకి బౌద్ధ ధర్మ దీక్ష లేకపోతే వాళ్ళు జయింపబడి అపజయం పొందే పరిస్థితులు వచ్చి భార్యలందరూ బౌద్ధులుగా మారినటువంటి విషయం మనం మర్చిపోకూడదు విషయం. అంతేకాదు ఈయన ఏం చెప్తున్నాడంటే మన ఆంధ్రుల సంస్కృతి చరిత్ర ఖమ్మంబాటి సత్యనారాయణ గారు, రాజమండ్రి కొండవీడు రెడ్డి రాజు వాళ్ళు ఎలా ముందుకు తీసుకెళ్లారు. అంతేకాదు వరంగల్ కాకతీయ సామ్రాజ్యంపై శాతవాహనుల ప్రభావం. అంతేకాదు శాతవాహనులు వాళ్ళు ప్రజలను ఎలా పరిపాలించారు, ఆంధ్రుల పరిపాలన విధానాలు ఏంటి, సంపద పంచడం, సంపద సృష్టించడం, కులమత భేదాలు లేనటువంటి ప్రాంతంగా రూపొందడం, మానవుల్ని మానవులుగా చూడటం, భూమిని పంచడం, అందరూ భూమికి హక్కుదారులు కావడం, భూమి అనేటటువంటి ఒకరి చేతుల్లో ఉండకపోవడం, భూమి, వ్యవసాయము, పశుపోషణ, చేనేత, శిల్పము, ప్రతిభను బట్టి అప్పచెప్పడం. భూమి 100 ఎకరాలు 20 ఎకరాలు ఒకరి చేతుల్లో ఉంటుంటారు. భూమి ఎవరు పండిస్తే ఆ సంపదకు తగిన ఫలితం వాళ్ళకి రావడం అనే ఒక గొప్ప పరిపాలన ఆ రోజున ఉందని ఖమ్మంపాటి సత్యనారాయణ గారు మనకు చెప్తున్నారు. అంతేకాకుండా అత్యున్నతమైన పేరు పొందిన సూరవరం ప్రతాప్ రెడ్డి గారు ఆంధ్రుల చరిత్రలో మరి అద్భుతమైనటువంటి సాంస్కృతిక వికాస కేంద్రాలుగా ఇవి వెలుగొందినాయి. ముఖ్యంగా సంస్కృతం, తెలుగు, కన్నడం, మలయాళ, తుదా, కుట, గోండి, కుయిక్కు, మాల్టో, బ్రాహ్వి 12 భాషలకు తెలుగు ఏ విధంగా ఒకే ద్రావిడ భాష మూలము. వాటన్నిటిలో ఆంధ్రులు ఎలా గొప్పవాళ్ళు. ఆ ఆంధ్రులు క్రీస్తుపూర్వం 2వ శతాబ్దిలో మనకు కనిపించినప్పుడు కూడా క్రీస్తుపూర్వం 6వ శతాబ్దానికి అంటే రామాయణ కాలంలోనే ఆంజనేయుడు వెళ్ళేటప్పుడు ఆంధ్ర ప్రాంతాన్ని దాటి వెళ్ళాలనే పాయింట్ని బట్టి మనం చూస్తే రామాయణం రాసిన క్రీస్తుపూర్వం 6వ శతాబ్దికి ముందు 7వ శతాబ్దం ప్రాంతంలోనే వీళ్ళు ఇక్కడ ఉన్నారు. ఆంధ్రులు మరి పులిందులు అనే శాపగ్రస్తమైనటువంటి వాళ్ళుగా ఉన్నారని పేర్కొన్న దానిలో కూడా వింధ్య పర్వతాల యువతలు ఉన్నటువంటి వీళ్ళు ఆర్య సంస్కృతికి గురిగాని వాళ్ళు, ఆర్యులను ఎదిరించి పోరాడిన వాళ్ళు, అలాగే అశోకులను ఎదిరించి పోరాడినటువంటి శ్రీకాకుళ ప్రాంతం మాలో ఉన్నటువంటి మహోన్నత ఉద్యమం శ్రీకాకుళ పోరాటానికి కేంద్రం కూడా పోరాట ఉద్యమాలు ఉన్నటువంటి వాళ్ళు, తిరుగుబాటు తత్వం ఉన్నటువంటి వాళ్ళు, అన్యాయాన్ని ఎదిరించేవాళ్ళు, సామాజిక న్యాయం కోసం పోరాడేవాళ్ళు, భూమి పోరాటంలో ఎప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజుకి ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళే కాకుండా ఇందులో లంబాడీలు, ఇందులో ఉండేటువంటి గోండులు, ఇందులో ఉండేటువంటి చర్చులు, ఇందులో ఉండేటువంటి ఎరుకుల, ఏడాది, సత్సర, సవర, ఆది ఆంధ్ర, దాడు, ఆదివారం, అరుంధతి, పార్కి, పుడుగు జగ్గం, చాకలి, కంసాలి, ఈ తెలుగు పేర్లుగా ఉన్నటువంటి కులాలన్నీ కూడా వృత్తికారులు, ఉపాధికారులు, ఒక వేప చెట్టును కనిపెట్టిన వాళ్ళు, ఔషధంగా కనిపెట్టిన వాళ్ళు, ఒక తేనెను తీసి ప్రపంచానికే ఒక ఔషధంగా కనిపెట్టిన వాళ్ళు, ఈ దేశంలో ఉండేటువంటి సంస్కృతికి, ఈ దేశంలో ఔషధాలకి, ఈ దేశంలో ఉండేటువంటి నదీ నాగరికతకి వీళ్ళు మూలమైన వాళ్ళు అని ఆంధ్రుల చరిత్ర మొత్తం కూడా మనకు తెలియజేస్తారు. ఈ రోజున ఆంధ్రుల చరిత్ర మనం పరిశీలించినట్లయితే సూరవరం ప్రతాప్ రెడ్డి గారు కానీ, ఖమ్మంపాటి సత్యనారాయణ గారు కానీ, ఆ తర్వాత బిఎస్ఎల్ హనుమంతరావు గారు కానీ, ఇటీవల నేను రాసిన భారతదేశ చరిత్ర, ఆంధ్రుల చరిత్ర గ్రంథాల్లో కానీ ఈ అమరావతిని మేము ఎందుకు ప్రపోజ్ చేశాం. ఈరోజు పాలకులు వస్తారు, ఏవో 2-4 రాళ్ళు పెట్టి వెళ్ళొచ్చు, కానీ అది ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆలోచనల్లో చిన్న రాష్ట్రాలు ఏర్పడాలనేటటువంటి ఆయన చిన్న రాష్ట్రాల ద్వారా పరిపాలన పేద ప్రజలకు దగ్గరికి తీసుకురావాలి అనేటటువంటి ఆయన చెప్పినటువంటి సూత్రాన్ని ఆధారం చేసుకొని ఆ రోజున 2 రాష్ట్రాలు భౌగోళికంగా విడిపోయిన నదీ జలాల పంపిణీ విషయంలో కానీ, సాంస్కృతికమైన ఐక్యతలో కానీ, మానవత్వానికి సంబంధించిన ఐక్యతలో కానీ కలిసి ఉంటాయి అని చెప్పి ఆ రోజున మేము కేవలం ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభే ఆ రోజున ప్రత్యేకాంధ్ర కావాలని పోరాడినప్పుడు వీళ్ళందరూ కూడా ఆ రోజున సమైక్యాంధ్ర పోరాటంలో ఉన్నవాళ్లే నిన్న స్టేజ్ మీద
ఎక్కువ మంది కనపడ్డారు, కేజీ కింద కూడా ఎక్కువ మంది కనపడ్డారు. చాలామందికి అమరావతి పేరు ఎలా ఏర్పడిందో కూడా తెలియని వాళ్ళు కూడా చివరికి కాషాయ వస్త్రధారులు కూడా ఆ మహోన్నత బౌద్ధాన్ని కల్మషం చేయాలనే దూరంలో ఉన్న వాళ్ళు కూడా అక్కడ కనపడ్డారు నాకు. కానీ వాళ్ళందరినీ బౌద్ధ ధర్మం, బౌద్ధ తత్వం, బౌద్ధ నగరం, బౌద్ధ సంస్కృతి కేంద్రంగా కృష్ణా నది ఒడ్డున, ఆ ఒడ్డున, ఈ ఒడ్డున ఈ రోజున కొండపల్లి బొమ్మే మీకు త్రిదళాల యాత్రలో ఆ రోజున స్వతంత్ర ర్యాలీలో శకట ర్యాలీలో మళ్ళీ కొండపల్లి, మళ్ళీ కోటిపల్లి, మళ్ళీ ఆ ఆంధ్రులు వాళ్ళు చేసిన ఆ చెక్క బొమ్మ క్షేత్రంగా ఇవాళ అశోకుని ధర్మచక్రం భారతదేశానికి ధర్మాన్ని నిర్దేశిస్తుంది సింబల్గా. ఈ రోజున ఆంధ్రుల యొక్క అడవుల్లో ఉన్న సింహమే ఈ రోజున భారతదేశ వీరత్వానికి సింహంగా. ఈ రోజున గిరిజన పోరాటాల్లో ఆ రోజున గంటం ద్వారా వాళ్ళందరూ చేసిన పోరాటం, అల్లూరి సీతారామరాజు ముందు పెట్టుకున్న పోరాటమే ఈ రోజున ఆంధ్ర స్వతంత్ర పోరాటానికి గుర్తుగా. ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిన్న రాష్ట్రాలు ఏర్పడాలి అని చెప్పిన దానిలో ఆయన ఒక కమ్మ, రెడ్డి కులాలు, 2 జాగ్రత్త ఎమర్జెంట్ క్యాస్ట్లు, ఇవి 2 కూడా ఈ 2 రాష్ట్రాలను ఆక్యుపై చేసే పరిస్థితి వస్తుందేమో. ఈ 2 విషయంలో జాగ్రత్తగా ఉండండి. దే ఆర్ నాట్ క్యాస్ట్ కల్చర్, దే ఆర్ ఆక్యుపైడ్ నేచర్ ఉన్నాయి. 100 ఎకరాల భూములు జమీందారీ వ్యవస్థలను పాలిగాలుగా మారి ఈ దేశంలో పేద ప్రజల యొక్క భూములు ఆక్రమించిన వాళ్ళే మళ్ళీ ఈ దేశంలో మళ్ళీ ఆక్యుపై చేస్తారేమో. జాగ్రత్త దళితులారా, బహుజనులారా, రాజ్యాధికారం కోసం ఈ నగరాలు మీరుగా చేసుకోవడం కోసం మీరు మళ్ళీ ఈ సాంస్కృతిక యుద్ధంలో మీరు భాగస్వాములు అవ్వాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బౌద్ధ సూత్రాల ద్వారా, ప్రజాస్వామ్య నిర్దేశం ద్వారా మళ్ళీ అమరావతిలోనే 5 లక్షలతో బౌద్ధ ర్యాలీ జరిగే రోజు ఒకటి దశాబ్దం తర్వాత వస్తుందని డాక్టర్ కత్తి పద్మారావు ఆయన శిష్యుడిగా నేను ఈరోజు మీకు చెప్తున్నాను. ఇట్స్ ఎ ల్యాండ్ ఆఫ్ బుద్ధిస్ట్. ఆంధ్రులు అంటే ఎవరు? అంధక జాతి అని, శపించబడ్డవాళ్ళు అని, త్రైవర్ణాలకు భిన్నమైన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రు అనే ఏ చాతుర్వర్ణ్య వ్యవస్థ అవుతుందో దానికి భిన్నమైన వారు అని చెప్పి మీరే చెప్పి ఎవరు ఈ ఆంధ్రులు? ఎవరు ఈ నదీ నాగరికత సృష్టికర్తలు? ఎవరు చేనేత ద్వారా చైనాదేశంలో, చైనాలో బట్టలు నేసి ఇక్కడ ముందు పంపినవాడు? ఎవరు ఈ లండన్లో, ఎవరు ఈ అమెరికాలో ఇవాళ వస్త్రాలు తాము నేసిన వస్త్రాలతో, ఆ పేటేరు వస్త్రంతో, ఆ జాండ్రపేట వస్త్రంతో ఈ రోజున ప్రపంచ దేశాలకు వస్త్రాలు మొదట నేసి పంపిన వారు ఎవరు? రాణులు, చక్రవర్తులు ఎవరు నేసిన వస్త్రాల ద్వారా వాడు చక్రవర్తులుగా ఊరేగారు. అసలు ఈ పతాక, ఈ రాజ్యాధికారం జెండాలు ఎగరేసిన గుడ్డలేసిన వాడు ఎవడు? ఈ నదీ నాగరికతలో చేపలు బట్టి మొదటి మానవ పరిణామ నిర్మాణానికి మానవుని రక్షించిన బెస్తవాడు. ఈ వ్యవసాయ భూముల్లో ఉన్న పెనుభాములను చంపి నదీ నాగరికతల సృష్టికర్తలైన యానాది ఎరుకులు ఎక్కడున్నారు ఇప్పుడు? ఆ యానాదులు ఎక్కడున్నారు? మళ్ళీ ఆ యానాదులదే అమరావతి, ఆ యానాదులే నగరం నిర్మించారని తెలుగు చరిత్ర చెప్పలేదా మనకి? యానాదులు అంటే ఎవరు? అనాథులు. ఎరుకులు అంటే జ్ఞానం చెప్పేవాళ్ళు. ఆది ఆంధ్రులు అంటే ఎవరు? వ్యవసాయ సంస్కృతి నాగరికతకు పునాది వేసినవాడు, భూమిని కొలిసినవాడు, భూమికి నీటి పారుదల తీసుకొచ్చినవాడు, నది నాగరికత సృష్టికర్త. అందుకే పోతనంతటి వాడివాడు. అది మరియు మాతృలింగ, లవంగలింగ, చౌతకేతకి, బల్లాద, కమల, పనస, ఒకట, గోవిదార, ఖర్జూర, నారికేళ, చందన, కుసుమంద, మందార, జంబు, జంబీర, మాధవి, మధుక, తాళ, తక్కువ, హిమాల, సింతాల, రసాల, సాల, రసాల, సాల. ఎవరి ఈ రసాలు ఎక్కడే? నూజివీడు ప్రాంతంలో పడుతుంది మామిడికి ఎక్కడిది? రసాల, సాల, ఈ చెరుకు ఎక్కడిది? ఈ వరి ఎక్కడిది? ఈ తృణధాన్యాలు ఎక్కడవే? ఈ పాలకులు ఎవరైనా దోషుడు నీళ్లు చెట్టుకు పోసిన వాళ్ళు ఉన్నారా? చెట్లు నరికించి సంపద సృష్టించుకున్న వాళ్ళది కాదు అమరావతి, సృష్టికర్తలు అమరావతి. ద క్రియేటర్స్ ఆఫ్ ప్యాడీ. ఎవరు ఈ ప్రపంచాన్ని మొత్తానికి
పత్తి పంపింది ఎవరు? మన ఎక్స్పోర్ట్లో అత్యున్నతమైన భాగమైన పత్తి ఎక్కడిది? ఈ పత్తి వ్యవసాయం ఎక్కడిది? ఈ రోజున కాకుమాను, ఈ రోజున పత్తిపాడు అని పేరెందుకు వచ్చింది? పత్తిపాడు అని పేరెందుకు వచ్చింది? క్షీరాల అని పేరెందుకు వచ్చింది? క్షీరపురం, పాలు ప్రయోగించి ఆగే యాదవుల పాపం, బుర్రలోడు పాయ. వరుసగా మనం చూస్తే ఆ రోజుల్లో మేము చిన్నప్పుడు కొన్ని వేల గేదెలు సముద్రానికి వెళ్తూ ఉండేవి. ఆవులు, గేదెలు, ఆ మహోన్నతమైన యాదవ జాతి, ఆ మహోన్నతమైన బెస్తలు, ఆ మహోన్నతమైన మానవాదికులు, నిరాపేక్షమైన వాళ్ళు, ఇతరుల భూములు ఆక్రమించిన నీతిపరులు, బౌద్ధులు, అవినీతి లేకుండా జీవించేవాడు. నాట్లు, కోతలు, కలుపులు వేసిన ఈ భూమి నాది కాదు, ఈ భూమి ఎవరిదైతే వాళ్ళదే అని శ్రమ చేసి కేవలం కూలి తెచ్చుకొని బతికిన వాళ్ళు ప్రేమమూర్తులు. వారికి భూమి పంచడానికే ఈ అమరావతి రాజ్యం ఏర్పడుతుందా? లేదు, ఆ భూములు కూడా ఆక్యుపై చేసేసి ఈ మొత్తం అసలు ఆంధ్ర రాష్ట్రాన్నే ఒక పెట్టుబడిదారి సామ్రాజ్యవాద నగరంగా తీర్చిదిద్దుకునే రెండు కులాలు, కమ్మారెడ్డి అనే ఈ రెండు కులాలు అసలు కులాలే కాదు అని సామాజిక శాస్త్రం చెబుతుంది. దే ఆర్ నాట్ ఎ కాస్ట్, దే ఆర్ ఆక్యుపైడ్. భూమిని ఆక్యుపై చేసినటువంటి జాతులు అవి. మళ్ళీ వాళ్ళు కూడా మారుతున్నారు పాపం. వాళ్ళు ఎంబీఏలు, ఎంసీఏలు, ఎంబీఏలు చదువుకున్న వాళ్ళు కుర్రాళ్ళు పాపం మా కులం వద్దు అని ఇంటర్కాస్టింగ్ చేసుకుంటున్నారు, కింద జాతులతో సమైక్యం అవుతున్నారు, బౌద్ధ సంస్కృతి వికాసంలో భాగం అవుతున్నారు. వాళ్ళందరినీ మనం, వాళ్ళలో పాలిగాళ్ళు కొందరే ఉన్నారు, ఆక్యుపేషన్ నేచర్ ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద కూడా బౌద్ధ ఇన్ఫ్లుయెన్స్ ఈరోజుందని మన హిస్టారికల్ సర్వే తీర్చింది. ద సర్వే ఆఫ్ హిస్టరీ ఏం చెప్తుంది? ప్రతి కులం ఇక్కడ బౌద్ధానికి గురవుతుంది. కానీ కొందరు సామ్రాజ్యాధిపతులు, కొందరు మాత్రం పెట్టుబడిదారీ వ్యవస్థని, సామ్రాజ్య వ్యవస్థని, అమెరికన్ నేచర్ని, అమెరికనైజేషన్ని, వెస్టర్నైజేషన్ని, ఈ బౌద్ధ సంస్కృతి వికాసాన్ని ధ్వంసం చేసి, కుటుంబాన్ని ధ్వంసం చేసి, భార్య భర్తను కూడా వేరు చేసి, సెల్ ఫోన్లకు బానిసలు చేసి, రకరకాలైన రంగురంగు చిత్రాలకు బానిసలు చేసి, వస్తువు వ్యామోహాలకు బానిసలు చేసి, ఉత్పత్తి నుంచి పక్కకి తీసుకొచ్చి సోమరులను చేసి, మద్యపాన పత్తులు చేసి, సోమరుల రాష్ట్రంగా చేస్తారా? ఉత్పత్తి లేని రాష్ట్రంగా చేస్తారా? అభ్యర్థికులుగా అడుగు తినేవాళ్ళగా చేస్తారా? వలసలు పోయేవాళ్ళగా చేస్తారా? లేదు. ఆ మహోన్నతమైన వ్యక్తి బిఎస్ఎల్ హనుమంతరావు, బౌద్ధ పరిశోధకుడు, ఆయన చెప్పినట్టుగా ఆ శాతవాహనులు, విష్ణుకుండులు, ఆ తర్వాత వచ్చిన రెడ్డి రాజులు, ఆ తర్వాత వచ్చిన పల్నాడి చాపకూడి సిద్ధాంతం తీసుకొచ్చినటువంటి ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తి, అదే బ్రహ్మనాయుడు పక్కన, కనమదాసు పక్కన, ఆ తర్వాత వచ్చిన వేమన. కులము అనేటటువంటిది లేదు, మానవులందరూ సమానం అని చెప్పినటువంటి జాషువా, వారి రెక్కల కష్టంబు లేనినాడు సస్య రమబండి పులకింప సంశయించు, వాడు చెమ్మటలోడ్చి ప్రపంచముకు భోజనం పెట్టు, వానికి ముక్తి లేదు. అటువంటి దోపిడీ రాజ్యాన్ని నిర్మిస్తారా? వాడు చెమ్మటలోడ్చి ప్రపంచమునకు భోజనం పెట్టు, వానికి ముక్తి లేదు. ఆ అభాగ్యుని రక్తం ఆహరించి ఇరుపగజ్జల తల్లి జీవనం చేయు కసరి పుసుకొట్టు అతని గాలి సోక నాలుగు పడగల హైందవ నాగరాజు. ఈరోజు పిఠాపురంలో ఏ శ్రమజీవులు అయితే ఉన్నారో ఆ శ్రమజీవుల్ని వెలేసి అంత మత కుల దౌష్ట్యానికి పాలక కులాలు ఏర్పడుతున్న ఈ దశలో మళ్ళీ అమరావతి పునర్నిర్మాణం, కులాధిపత్య రాజ్య నిర్మాణమా, సమసమాజ బౌద్ధ అంబేద్కరిస్టు నిర్మాణమా? ఏ నిర్మాణంలోకి మీరు రాబోతున్నారు? అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్తున్నారు. ఈ దేశంలో చిన్న రాష్ట్రాలు ఏర్పడితే పాలన సులభతరం అవుతుంది, నదీ జలాలు పొలాలకు ప్రవహిస్తాయి, ఊర్లు నగరాలు అవుతాయి, నిర్మాణం జరుగుతుంది, ఊరిలో సస్యశ్యామలత వస్తుంది, పచ్చికి బీళ్లు పెరుగుతాయి, క్షీర విప్లవం పెరుగుతుందని చూస్తే పచ్చికి బీళ్ళన్నీ కార్పొరేట్ వ్యవస్థలకు దారాదత్తం చేస్తాయి. అసలు పశువులు పెంచుకోవడానికి వీళ్ళు భూములన్నీ
నగరాల పేరుతో ఆక్యుపై చేసి, రైతును భిక్షగాని చేసి, వ్యవసాయదారుని భిక్షగాని చేసి, నువ్వు ఒక నగరం కట్టుకొని ఆ రైతును అలాగే భూమిని పండించే నిర్మాణాన్ని నగర నిర్మాణం అంటారు. కానీ ప్రపంచంలో నేను ఎన్నో దేశాలు తిరిగాను. లండన్ వెళ్తే ఒక ఇల్లు ఉందంటే ఆ ఇంటి చుట్టూ కొన్ని వందల ఎకరాలు పచ్చిక నీళ్ళు ఉంటాయి. కేరళ వెళ్తే 100 ఎకరాల్లో ఒక ఇల్లు ఉంటుంది, రబ్బర్ తోటలు ఉంటాయి, చెరువులు ఉంటాయి, చేపలు పడుతూ ఉంటారు. అంటే రైతును రద్దు చేసి, వ్యవసాయాన్ని రద్దు చేసి నగరం నిర్మిస్తే ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? కాలువలు పూడ్చి నగరం నిర్మిస్తావా? సముద్రాన్ని కూడా పూడుస్తావా అనే ప్రశ్నలు కూడా ఆర్కియాలజిస్టులు వేస్తున్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు నిరక్షరాస్యులే 40% ఉన్నారు. ఇల్లు లేని వాళ్ళు దగ్గర 55% మంది ఇల్లు లేని వాళ్ళు, 25% అద్దెలలో ఉంటున్నారు. చచ్చినోడికి పూజ చేయడానికి శ్మశానం లేని దేశంగా మార్చిపడేశారు. ఊరిలోకి రోడ్డు, పల్లెలోకి గొయ్యి, ఊరిలో ఉన్న నీళ్ళని పల్లెల్లో మురుగువాడ, డెంగ్యూలు, అనారోగ్యంతో వాడు పునారిల్లిపోవడం, చేపల మీద కొనుక్కునే వాళ్ళ సంఖ్య, విద్యుత్తు లేని సంఖ్య, పిల్లోడు చదువుకోవడానికి దీపం లేకుండా 1,00,000 దీపాలు ఒకే చోట వెలిగించుకుంటావా? నీ కొంపల్లోనే వెలిగించుకుంటారా? లక్షల దీపాలు ఒకే ఇంట్లో 10 బాత్రూములు కట్టుకుంటారా? ఊరికే ఒక బాత్రూమ్ లేని యానాదులు, ఎరుకుల, సత్సర, సబర ఊరికే వాళ్ళు బయటికి వెళ్ళడానికి వీళ్ళని ఒక చిన్న స్థలం లేక బాధపడుతూ ఉంటే మీళ్ళలోనే మొత్తం బాత్రూములు కట్టుకుంటారా? ఇట్స్ కబర్దా. దేశంలో ప్రజలు ఆలోచిస్తున్నారు. బుద్ధిజం ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ క్రియేషన్. మనిషిని మేలుకొల్పుతుంది బుద్ధిజం, బుద్ధిని మేలుకొల్పేదే బుద్ధిజం. మత్తు నుంచి విడగొట్టి ఈ దేశంలో ఏం జరుగుతుంది, ఈ ప్రజలంటే ఏమిటి, ప్రజలందరికీ ఆహారం ఉందా, ప్రజలందరికీ వస్త్రాలు ఉన్నాయా, ప్రజలందరికీ స్థలాలు ఉన్నాయా, ప్రజలందరికీ భూమి ఉందా అని ఆలోచింపజేసేదే బౌద్ధం. దట్ ఈజ్ అమరావతి. ఆ అమరావతి ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ కోరుకుంది. ఆ అమరావతినే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా కోరుకున్నారు. భారత రాజ్యాంగకర్త చెప్పాడు, పేద ప్రజలను పెంచబాకండి, ఆకలిని పెంచబాకండి, నిర్వస్త్రుల్ని పెంచబాకండి, ఊరిలో ఉన్న పాఠశాల తీసివేయబాకండి. ఇవన్నీ తీసుకెళ్లి ఒకే చోట కోటలు కట్టుకుంటే గడులేమని ఇవాళ ఈ చేతనే 300 గడుల మీద రీసెర్చ్ చేశాడు. రంగు చెక్కలతో కట్టిన గడులన్నీ ఏమైపోయినాయి? ప్రజలు విజయం పొందారు, గడులు లేవు. సంపద చోట కేంద్రీకృతం చేయొద్దు. డిస్ట్రిబ్యూటెడ్ జ్ఞానము, సంపద, మానవత్వము, తత్వము, ధర్మము అందరికీ సమానంగా ఉండి మానవులందరూ వికాసం ఉండాలి. ఒక ఆమె 7 అంతస్తుల మేడలో ప్రణయకాలపు సంతోష సలాపాల్లో సమయాన్ని సర్వస్వం చేసుకొని మెత్తల మెరుపుల్లో మేలుముసుగులతో మెరుతుంటే, ఒక ఆమె పాచారంతో పిల్లోడు తాగి కుట్టుకులాడుతుంటే, పిల్లలకు చదువు లేక, అన్నం లేక, పొద్దున్నే 2 ఇడ్లీ తినే పరిస్థితి లేక జీవించే పరిస్థితులు తేవద్దు. అది మంచిది కాదు. అది స్వాతంత్ర దేశం అనిపించుకోదు. The independence means its distribution. ఆ మహోన్నతమైన వ్యక్తులు ఏం చెప్పారు? అందుకనే జాషువా గారు అన్నాడు, ఈ రోజున ఎక్కడ చూసినా దేవాలయం, ఒకడు రుద్రాక్ష మాలికలను నెత్తికి చుట్టి శివమూర్తి అయి భూమికి ఉంటుంది, ఒకడు ఊర్ధ్వ పుండ్రములు ఉరువుగా తగిలించి పైవాన్ని చూసి సమానం. గోడలు గురించి దేవాలయాల గోడలు దుఃఖిసిరాట్లో తెచ్చుకోవటం. మతాన్ని పెంచితే ఏమవుద్ది? ఉన్మాదం వస్తుంది. మతాన్ని పెంచితే మొత్తు వస్తుంది. మతాన్ని పెంచితే ఏమొస్తుంది? ఛాదస్తు వస్తుంది, మూఢాచారాలు వస్తాయి, ఉత్పత్తి తగ్గుద్ది, భజన పనులు పెరుగుతారు, భజంత్రీలు పెరుగుతారు, దేశంలో సంపద పోయి అడుగుతున్న వాళ్ళు పెరుగుతారు, భిక్షగాళ్ళు పెరుగుతారు, విశ్రమజీవులు పెరుగుతారు. జ్ఞానాన్ని పెంచండి, విద్యాలయాలు పెంచండి, ఊరు పాఠశాలను రద్దు చేయద్దు. 5గురికైనా పాఠం చెప్పండి. గురుకుల పాఠశాలని మీరు పొగుడుతున్నారు కదా. ఆ రోజున రాజులు ఉన్నప్పుడే 5గురికే ఎందుకు చెప్పారు? ఆ 5గురే ఇవాళ కోట్ల మంది. ఊరిలో పాఠశాలలు తీసేయద్దు.
శ్మశాన వాటికలు చచ్చిన వాడిని కనీసం పూర్తి చేసే శ్మశాన భూములు కూడా అమ్ముకోవద్దు. ఒకడు పెద్ద పాలిస్లో ఉండి మరొకడు పూరి గుడిసెలో ఉంటే అది సమతా ధర్మం కాదు అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మార్గంలో అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్లో లుంబిని వనంలో అక్కడికి దగ్గర 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ లుంబిని వనమే అమరావతిని ప్రపోజ్ చేసింది. ఇదే లుంబిని వనం చెప్తుంది, దశాబ్దం తర్వాత ఆ అమరావతిలోనే 5 లక్షల మంది బౌద్ధిస్టులతో ధర్మదీక్ష చేసి తీరుతాం. దట్ ఈస్ బుద్ధిజం. ఈ రోజున నెల్లూరు, ఈ రోజున తిరుపతిలోనే, ఈ రోజున శ్రీకాకుళం, ఈ రోజున విజయనగరం, మొత్తం దేశం మొత్తం కూడా అంబేద్కర్ బుద్ధుడు, మహాత్మా పూలే, పెరియార్, నారాయణ గురు ఒక ఆల్టర్నేటివ్ కల్చరల్ సెంటర్గా అమరావతి రాబోతుంది. రేపు అంబేద్కర్ విగ్రహం, బుద్ధుడి విగ్రహం, మహాత్మా పూలే విగ్రహం, సావిత్రిబాయి పూలే విగ్రహం, చిలకరిబాయి విగ్రహం అన్నీ కూడా అమరావతిలో వేసి తీరుతాం. ఇట్స్ క్రియేట్ ఏ న్యూ విజన్ ఆఫ్ వరల్డ్. ప్రపంచానికి ఒక విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దుతాం. ఇట్స్ మై ఛాలెంజ్, ఇట్స్ మై ల్యాండ్. ఈ దేశంలో మేము పుట్టాం, ఈ దేశ సాంస్కృతిక నిర్మాతలు, అంబేద్కర్ వారసులు. ఈ రోజున అమరావతి పునఃప్రారంభానికి స్వాగతం పలుకుతూ ఆ మహోన్నత పునర్నిర్మాణంలో మనందరం సమసమాజ నిర్మాణ బాటలో నేను చెప్పిన 10 సూత్రాలు, ఒకటి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, న్యాయ, ధర్మ, తత్వ, ఈ భావాలన్నిటికీ ఉత్పత్తి కేంద్రంగా, కళా కేంద్రంగా, సాంస్కృతిక కేంద్రంగా, తాత్విక కేంద్రంగా అమరావతిని 10 ఏళ్లలో తీర్చిదిద్దుతామని, భిన్నంగా జరిగాయన్నీ కూడా నిలబడవని పాలకులు కూడా వీటన్నిటిని అర్థం చేసుకొని అమరావతి గురించి పాఠాలు చెప్పించుకొని బిఎస్ఎల్ హనుమంతరావు గారిని చదివి, ఖమ్మంపాటి సత్యనారాయణ చదివి, సౌత్ ఇండియన్ హిస్టరీ నీలకంఠ శాస్త్రం చదివి, లేదా ఎరుకుల వారి చరిత్ర చదివి, యానాదుల చరిత్ర చదివి, ఇరిగేషన్, మైనర్ ఇరిగేషన్, మేజర్ ఇరిగేషన్ క్రియేట్ చేసిన, ధవళేశ్వరం నిర్మించిన మాలలు, మాదిగల యొక్క పేర్లు చదివి, ఆ రోజున ఆరోగ్య వ్యవస్థ నిర్మించి, కుష్ఠవ్యాధిని తొలగించి, మసూచికలను తొలగించి, ఇంగ్లీష్ మిషనరీస్తో చేయగలిపి దళితులు సేవకులుగా మారి ఈ దేశంలో గ్రామీణ వైద్యాన్ని నిర్మించిన ఎరుకుల, యానాది, సత్సర, సబర, ఆయుర్వేద సృష్టికర్తలు, మానవాద సృష్టికర్తలు, తాత్విక సృష్టికర్తలు, భిక్షం ఎత్తుకుంటూనే మనిషికి జ్ఞానం బోధించిన ఆ పోతులూరి వీరబ్రహ్మ వారసులు. కులం లేదని, మతం లేదని, మానవుల్ని ప్రేమించాలని ఆ అమరావతి, అటువంటి అమరావతిని ఒక దశాబ్దంలో సృష్టిస్తామని చెప్తూ, అది తప్పక ఈ లుంబిని వనం బాధ్యత అని చెప్తూ ఆ దిశగా నడుద్దామని చెప్తూ మీ అందరూ ప్రేమపూర్వకంగా ఈరోజు ఒక చారిత్రాత్మకమైన రోజుగా భావిద్దాం.